నమస్కారం. పటేల్ నగర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. అఖండ భజన 24 గంటల పాటు మన పటేల్ నగర గ్రామం విడవలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మనం ఈ అఖండ భజన నామస్మరణం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి నుంచి మొదలవుతా ఉన్నది. పటేల్ నగర గ్రామ ప్రజలందరూ రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ప్రకృతి రత్నగా, యువ రైతుగా, రైస్ మిల్లర్గా, పుస్తక రచయితగా, ఈ విధంగా శ్రీరామనవమి నాడు మనం పనుల్లో ఫుల్ బిజీలో ఉన్నాం కాబట్టి ఈ వరికోతలు పోయడం, ఎండబెట్టడం, ఆరబెట్టడం, ధాన్యం సేకరించడం ఆ పనుల్లో ఉన్నాం కాబట్టి 365 రోజులు మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున నవమి నాడు మనం చేయడం జరుగుతూ ఉంది. పటేల్ నగర్ గ్రామ ప్రజలు మన రాముల వారి దేవాలయం దగ్గరికి రావాలని కోరుకుంటా ఉన్నాము. ఇంకా కొద్ది క్షణాల్లోనే జ్యోతి వెలిగించిన తర్వాత అఖండ భజన ప్రారంభమవుతుంది. 24 గంటల పాటు ఇది కొనసాగుతుంది. ఆ నామస్మరణం మన ఊరు మొత్తం వినపడే విధంగా మైకా సెట్లు అవన్నీ పెట్టడం కూడా జరిగింది మనం. ఓకే, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నవమి రానే వచ్చింది. భజన, అఖండ భజన అక్కడ జరుగుతూ ఉంది. పనిలో పనిగా నానమ్మ వాళ్ళ ఊరు పటేల్ నగర్ గ్రామం విడవలూరు మండలంలో అఖండ భజన నామస్మరణ మోగుతూ ఉంది. ఆ శుభ సందర్భంలోనే ఈ రోజున మనం కాలువకి నీళ్లు వేసి నారుమడి సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా సేమ్ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఏ విధంగా చేసామో KNM 1638 RGL 7034 ఈ 2 వరి వంగడాలే ఇక్కడ కూడా వేయడం జరుగుతుంది. ఇంకా 2-3 రోజుల్లోనే విత్తనాలు చల్లక ఉంటుంది. వాచ్ అండ్ ఎంజాయ్. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. అంతేకాకుండా ఈ మధ్యనే వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు నిర్వహించిన పాలడుగు సత్యనారాయణ గారు ఆ ఉరివంగను క్రియేట్ చేసిన ఆయన, ఆ సార్కి అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక ప్రకృతి రత్నగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా ఆయనకి ప్రత్యేక కొత్తగా తెలియజేస్తున్నాం. టీం మెంబర్స్ తరఫు నుండి కొత్తగా తెలియజేస్తున్నాం. వైస్ ఛాన్సలర్ అయ్యారు ఆయన పాలడుగు సత్యనారాయణ గారు. ఆ విధంగానే ఇంకా మరెన్నో వరి వంగడాలు ఆయన క్రియేట్ చేయాలని, దాన్ని మనం సాగు చేయాలని కోరుకుంటున్నాం. CVR పద్ధతిలో వరి సాగు, నానమ్మ వాళ్ళ ఊరు పటేల్ నగర్ గ్రామం విడవలూరు మండలం. ఇది కూడా 140 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ఈ విధంగా అక్కడ మనదరాపేటలో నారు పోయడం జరిగింది. అది ఆ విధంగా ముందుకు పోతుంది. ఈరోజు ఇక్కడ పటేల్ నగర్ సర్కిల్లో నారుగేలికి నీళ్లు వేయడం జరుగుతుంది. ఇక్కడ వేసి త్వరలో నారులు పోయడం జరుగుతుంది. ఓకే. అతిథులు, ఫీల్డ్ విజిట్ చేసే గెస్టులు వీళ్ళకి సునాయాసనంగా ఈజీగా రావాలి. అక్కడ అవన్నీ దాటుకొని పోవాలా, మనం మల్దేవు దాటాలా, తర్వాత చెట్టల్లో పుట్టల్లో పోవాలా. అతిథులు, ఫీల్డ్ విజిట్ సందర్శకులు, నూతన వరి వంగడాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఏడగూడ పటేల్ నగర్ గ్రామంలో మనము RGL 34 అనే వరి వంగడాన్ని రాగోలు వరి పరిశోధనా స్థానం వాళ్ళు, శ్రీకాకుళం జిల్లా ఆ వరి వంగడం. ఇప్పుడు మనం చెప్పకూడదు కొత్త వరి వంగడాల గురించి, కాకపోతే ఇన్ఫర్మేషన్ మీకు అందించడం వరకే మనం చేసేది. 140 రోజుల తర్వాత దాని గురించి మనం చెప్పడం జరుగుతుంది. దాని గురించి ఏం చెప్పగలుగుతానంటే 2 విషయాలు చెప్పగలుగుతాను. పాలడుగు సత్యనారాయణ గారు వాళ్ళ టీం మెంబర్స్ బృందం క్రియేట్ చేసినారు. రాగోలు వరి పరిశోధనా స్థానంలో శ్రీకాకుళం జిల్లా వాళ్ళది, శ్రీకాకుళంది. నెక్స్ట్ ఏంటంటే నెల్లూరు మసూరి NLR 34449. నెల్లూరు అంటేనే వరి, వరి అంటే నెల్లూరు. ఆ వరి వంగడాన్ని తీసుకొని చిట్టి ముత్యాల తెలిసిన వాళ్ళు బిర్యానీ తింటా ఉంటారు చాలామంది. తెలిసిన చిట్టి ముత్యాలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. దేశీయ వరి రకం. ఆ 2 సంకర పరిస్థితి తీశారు. ఈ 2 మాత్రం చెప్పగలుగుతాం. 140 రోజులు దాని తర్వాత ఆ వరి వంగడం యొక్క గుణగణాలు ప్రతి ఒక్కటి మీకు క్లియర్ కట్గా తెలియజేస్తాం. అది నాలుగేళ్ళ కానీ సాగు చేసేటప్పుడు కానీ ఎప్పటికెప్పుడు దాని పైరు ఒక అప్డేట్స్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ 4 ఎకరాలు అంతకు మించి చేసుకోకూడదు. కొత్త వరి వంగడం వేసినప్పుడు ఎవరైనా సరే, ఎంత పెద్ద గొప్ప ప్రముఖుల రైతులైనా లేకపోతే యువ రైతులైనా ఎవరైనా సరే 3 ఎకరాలు 4 ఎకరాలు మించి చేసుకోకూడదు. మనం అక్కడ 2 ఎకరాలు వేస్తాం, ఇక్కడ 2 ఎకరాలు వేస్తాం, 4 ఎకరాలు. ఎందుకంటే రోజుకి 20-30 మంది ఫోన్ చేస్తుంటారు సీడ్ కావాలని. సెప్టెంబర్లో సీడ్ అందుబాటులో అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజున పటేల్ నగర్ కాలనీ విడవలూరు మండలం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అఖండ భజన నామస్మరణతో ఈరోజు దినచర్య ప్రారంభమైంది. అదేవిధంగా నీళ్లు మన నారుమడికి వేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున నారుమడికి నీళ్లు వేసి సేమ్ RGL 7034 శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధన స్థానంలో వెలువడించినటువంటి వరి వంగడం వేయడం KNM 1635 ఈ 2 వరి వంగడాలు ఇక్కడ కూడా మనం వేయడం జరుగుతూ ఉంది.
పాలడుగు సత్యనారాయణ గారికి, RGL 7034 సృష్టికర్త, అదేవిధంగా KNM 1638 క్రియేట్ చేసినటువంటి శ్రీధర్ సిద్ధి గారికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఆ వరి సాగులు మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ పటేల్ నగర్ గ్రామంలో మా సొంత ఊరు, పుట్టిన గడ్డ, సొంత ఊరు, సొంత పొలం, సొంత మనుషులు, CVR పద్ధతిలో వరి సాగు. ఇంతకంటే ఇంకేం కావాలి జీవితంలో? ఓకే, వాచ్ అండ్ ఎంజాయ్ 140 days. థ్యాంక్ యూ.